పెద్ద నోట్ల రద్దు ప్రభావం హైదరాబాద్లోని మటన్ మార్కెట్లపై పడింది. నాన్ వెజ్ ఇష్టంగా కొనుక్కునేందుకు మార్కెట్కు వెళ్లినా పర్సులో ఉన్న 2000 రూపాయల నోటుకు అక్కడ చిల్లర లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చిల్లర నోట్లు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారాలు మందగించాయి. పంజాగుట్టలోని మటన్ దుకాణాల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి లైన్ మనీ కోసం కాదు, మటన్ కోసం. అయితే మటన్ కొనాలంటే కూడా ఖచ్చితంగా మనీ కావాలి. కానీ స్వైప్ మిషన్లు ఎక్కడా కూడా మటన్ షాపుల్లో లేవు. దాంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 2000 నోట్లు తీసుకొస్తే ఎక్కువ మోతాదులో కొంటే తప్ప నోట్లకు చిల్లర ఇచ్చే పరిస్థితి లేదు. ఇక మరోపక్క నోట్ల రద్దు నాటి నుంచి నిజంగా మటన్ ప్రియులకు కావచ్చు, మిగతా నాన్ వెజ్ కొనాలంటే కొంత కష్టాలు మాత్రం తప్పడం లేదు. వాళ్ళంతా ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, పంజాగుట్లో ఉన్నటువంటి ఈ మటన్ షాప్ చాలా ఫేమస్. ఇక్కడ క్యూ లైన్లో నిలబడి మటన్ కొంటున్నారంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది. అటు మహిళలు కావచ్చు, ఇటు మగవాళ్ళంతా కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లలో నిల్చొని వాళ్ళు మటన్ కొంటున్నారు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది ఈ చిల్లర ఇబ్బందులు? మటన్ కొనేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం? నేను ఎర్రగడ్డ సనత్ నగర్ దగ్గర నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చి 45 నిమిషాలు అయితే లైన్లో నుంచొని వీళ్ళు ఓన్లీ 500 మటన్ కొంటే కానీ 2000 చేంజ్ ఇవ్వనని చెప్పాడు. ఏంటి ఇక్కడైతే చేంజ్ ప్రాబ్లం చాలా ఎక్కువగానే ఉంది. కొంతమంది కస్టమర్స్ రిటర్న్ వెళ్ళటం కూడా జరిగింది. కానీ ఇది త్వరగా తీరితే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. ఏదైతే నోట్ల రద్దు తర్వాత బిజినెస్ కూడా కొంత పడిపోయిందని చెప్పి ఇప్పటికే షాపు యజమానులు కూడా చెప్తున్నారు. సేట్ కైసే బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ చాలా డల్ ఉంది. ప్రాబ్లం ఉంది, చేంజ్ దొరకలేదు. అందరు 2000 నోటు తెస్తున్నారు. మాతాన నడిచేది వీక్లో ఒక్కసారి సండే, అది కూడా డల్ పోతుంది. ఎలా కనీసం మళ్ళీ కూడా గిరాక్ ఉంది, ఎలానే ఉంది కొద్దిగా గిరాక్. డైలీ డల్ ఉంది చాలా. 50 నెల దాటిపోయింది. 50% డిఫరెన్స్ ఉంది బేరం. చిల్లర ప్రాబ్లం ఎవరు తెచ్చినా ఉద్దరే కావాలంటున్నారు. క్యాష్ లేక బ్యాంకులో ఇస్తలేరు. ప్రాబ్లం అవుతుంది. అందరికి ఉద్ధరిస్తున్నాం తెలుసులకి. ఇట్లాంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఉందా? ఈ పచ్చిదండల నడవదు కదా అది. ఇక్కడ డైలీ కొనువాలి, డైలీ మాల్ తీసుకురావాలి. మొత్తానికి షాప్ యజమాని స్పష్టంగా చెప్తున్నాడు, బిజినెస్ మొత్తం కూడా 50% ఇప్పటికే పడిపోయిందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి సార్, ఎలా ఉంది చిల్లర ఇబ్బందులు? మీకు ఎలా అనిపిస్తున్నాయి? కష్టంగానే ఉందండి, బట్ వీ డోంట్ మైండ్. కొంచెం ఇంకో 1 మంత్ కష్టపడాలేమో. ఇప్పటికే నెల రోజులు అయిపోయింది. బయట మాత్రం పెద్ద పెద్ద నోట్ల కట్టలు పట్టేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? I think we have to give some time అండి. బట్ I think we are heading in the right direction. జనం మాత్రం క్యూ లైన్లో నిల్చున్నారు. వాళ్ళకి సంబంధించి ఏదైతే చిల్లర కోసం వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే చిల్లర ఉంటేనే మేము ఇవ్వగలుగుతానని చెప్పి షాప్ యజమాని ప్రత్యేకంగా నోటీస్ బోర్డులు కూడా పెట్టుకున్నారు. చూడొచ్చు, వీ డోంట్ యాక్సెప్ట్ కార్డ్స్ అని చెప్పి ఆయన ప్రత్యేకంగా కార్డ్స్కి సంబంధించినటువంటి మా దగ్గర కార్డ్స్ లేవు, ఖచ్చితంగా మీరు 2000 నోట్లు ఉంటే మాత్రం 500కు పైగా కొంటేనే నేను చిల్లర ఇస్తానని చెప్పి ఓపెన్గా పెట్టుకున్నటువంటి పరిస్థితి. దాంతో జనం మాత్రం ఇబ్బందులు పడక తప్పడం లేదు. చెప్పండి మేడం, చిల్లర ఉంటేనే ఇక్కడ మటన్ ఇస్తానంటారు. చిల్లర కోసం ఎటువంటి కష్టాలు పడుతున్నారు? చిల్లర ఎలా సంపాదించారు? నిన్న మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకడు ఉన్నాడు. ఆ అబ్బాయి చెప్పాడు, అసలు వెళ్తే మనీ లేదంటున్నారంట. మనీ లేకపోతే ముందు మనకి ఏదైనా ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది ఉంటుంది అనుకోండి, అప్పుడు ఎట్లా ఇట్లా చిన్న చిన్న ఏంటి తింటే తింటా లేకపోతే లేదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, ఎవరు చేయలేరు కదా. ఇప్పుడు అందరికీ ప్రభుత్వం మీద చాలా ఇసుగు వస్తుందండి. చెప్పండి, చిల్లర తీసుకుంటున్నారా? 2000 నోట్లు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎలా ఉంది? యాక్సెప్ట్ చేస్తున్నారా? చేంజ్ ఇవ్వట్లేదు సార్. చాలా ఇబ్బంది, చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇంకా మోడీ గారు పెట్టింది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చేంజ్ చేశారు సార్, అన్ని బ్లాక్ మనీ అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా ఇవ్వట్లేదు. ఓల్డ్ నోట్స్కి హాస్పిటల్స్లో కూడా తీసుకోవట్లేదు. చాలా ప్రాబ్లం అయిపోయింది. జనం మాత్రం సండే వచ్చింది, కొంత మటన్ తిందామని చెప్పి ఇక్కడికి వచ్చారు. కానీ అక్కడ కూడా రూల్స్ తప్పడం లేదు. 2000 నోటు ఉంటే 500కు పైగా మీరు కొంటేనే చిల్లర ఇస్తామంటున్నారు. మిగతా పాత నోట్లు యాక్సెప్ట్ చేయట్లేదు, చిల్లర ఉంటేనే ఇస్తామంటున్నారు. ఎలా ఉన్నాయి మేడం చిల్లర కష్టాలు? అట్లానే ఉన్నాయండి. బయట 2000 నోట్లు అయినా కానీ ఏటీఎంలో దొరికే పరిస్థితి ఉందా? ఎలా ఉంది? ఏటీఎం ట్రై చేశారా? ఆఫ్టర్ ఒక 10-15 మెంబర్స్ అవ్వగానే 1 అవర్ గానే క్లోజ్ అండి, నాట్ అవైలబుల్. మరి ఆ 2000 నోట్ తీసుకొని మనం బయట షాప్లోకి వెళ్ళినప్పుడు చిల్లర సామాన్ కొన్నప్పుడు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? చెప్తున్నారు కదండి, 5000 అబోవ్ 500 అబోవ్ తీసుకుంటేనే ఇస్తామని. సో వీ హ్యావ్ టు బై, దెర్ ఇస్ నో అదర్. తప్పని పరిస్థితిలో మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా 2000 నోటు ఉంటే 500కు పైగా కొనుగోలు చేస్తేనే మటన్ ఇస్తున్నారు. దాంతో తప్పని పరిస్థితుల్లో 500కు పైగా
కొనాల్సి వస్తుందని చెప్పి మహిళలు చెప్తున్నారు. ఇక్కడ మటన్ కోసం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ నోట్ల రద్దుతో కొంత సండే కాస్త ఎంజాయ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంటి దగ్గర ఉంటాం, పిల్ల పాపలతో అందరూ కలిసి మటన్ వండుకొని తినాలంటే కూడా కష్టాలు తప్పట్లేదు. కెమెరా పర్సన్ ఫణితో రాజు.